ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నారా? ఐపీఈని, జేఈ ప్రిపరేషన్ లేదా ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ ఎలా మేనేజ్ చేయాలి అని సూపర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా? దెన్ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ స్ట్రాటజీ సో దట్ లాస్ట్ మినిట్ లో ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆరాంగా మీ ప్రిపరేషన్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ఐపీఈ, బికాస్ ఐపీఈ పర్సంటేజ్ అనేది జేఈకి కూడా అవసరము. అలాగే ఐపీఈ పర్సంటేజ్ ప్లస్ జేఈ పర్సంటైల్ బేస్ చేసుకుని డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చే కాలేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి డో నాట్ నెగ్లెక్ట్ ఐపీఈ ప్రిపరేషన్. ఇప్పుడు రెండింటిని కలిపి ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీరు చేయాల్సింది గివ్ 80% వెయిటేజ్ టు ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అండ్ 20% వెయిటేజ్ టు ఐపీఈ ప్రిపరేషన్. మీ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ మీరు క్లాస్ 12th లో ఉన్నారు కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ అక్టోబర్ మీరు మీ క్లాస్ 12 ప్యూర్ క్లాస్ 12 సిలబస్ ఆబ్జెక్టివ్ కంప్లీట్ అయిపోవాలి. అలా చదివేటప్పుడు ఎవ్రీ వీక్, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ తీసుకోండి, మ్యాథమెటిక్స్ లో 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 4 మార్క్ క్వశ్చన్స్ చదివేసే. నా నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఫిజిక్స్ తీసుకోండి, ఒక 8 మార్క్ క్వశ్చన్, 2 4 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి కెమిస్ట్రీ తీసుకోండి, ఒక 8 మార్క్ క్వశ్చన్, 2 4 మార్క్ క్వశ్చన్. ఇలాగా ఒక వీక్ లో ఐపీఈకి సంబంధించి ఒక 8 మార్క్, 2 4 మార్క్ మాత్రమే చదవండి. మిగతా టైం అంతా కూడా ఆబ్జెక్టివ్ కి పెట్టుకోండి. ఆబ్జెక్టివ్ కూడా చాలా సింపుల్ అమ్మ, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకర్లేదు. ఎవ్రీ వీక్ మ్యాథ్స్ లో ఒక చాప్టర్, ఫిజిక్స్ లో 1 లేదా 2 చాప్టర్స్, కెమిస్ట్రీలో 1 లేదా 2 చాప్టర్స్. చిన్న చాప్టర్స్ అయితే 2, పెద్ద చాప్టర్స్ అయితే 1. మీరు క్లాసెస్ వినడం, కాన్సెప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి? హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. కాబట్టి డే 1 నుంచి ఒక 2 days పాటు ఒక చాప్టర్ ప్రాక్టీస్ చేస్తే మినిమం 50 to 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. డే 3కి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక్కసారి ఆ చాప్టర్ మీద ర్యాండమ్ గా ఒక 20 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ఆబ్జెక్టివ్ ని, ఐపీఈని ప్లాన్ చేసుకుంటే డిసెంబర్ కల్లా, నవంబర్ లో ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసుకోండి, డిసెంబర్ లో ఎంటైర్ రివిజన్ చేసేయండి. అండ్ డిసెంబర్ లో మీకు ఇంకా రివిజన్ అయిపోతుంది, జనవరిలో ఎగ్జామ్ రాసేస్తారు. ఫిబ్రవరిలో మీరు ఆల్రెడీ ఐపీఈ హాఫ్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా మీకు బర్డెన్ అనేది ఉంది.